అమెరికాలో 2014 రాజకీయం రిపీట్ అవుతున్నట్టుంది. 2019లో అటుదిట అయ్యింది. అక్కడ ట్రంప్ ఓడిపోయి బైడెన్ వచ్చాడు. వాస్తవంగా అమెరికాలో ఒక అధ్యక్షుడు 2 టర్మ్స్ మాత్రమే ఎన్నిక కావాలి, ఆ తర్వాత రాజకీయ సన్యాసం తీసుకోవడం. అట్లాగా ట్రంప్ వరుసనే చేస్తాడనుకుంటే దెబ్బతిన్నాడప్పుడు బైడెన్ కొట్టిన దెబ్బకి. ఇప్పుడు బైడెన్ పరిస్థితి ఇంటికి వెళ్ళబోతున్నారు. ఎందుకంటే అమెరికాలో జనం పొద్దున్నే వచ్చి సాయంత్రం దాకా వెయిట్ చేసినటువంటి ఏకైక సభ ఏదన్నా ఉందంటే రికార్డు నరేంద్ర మోడీది. భారత ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళినప్పుడు భారతీయులందరూ ఉన్నటువంటి కార్యక్రమం. ఇప్పుడు అక్కడ అదే అమెరికాలో 80,000 మంది డొనాల్డ్ ట్రంప్కి సంబంధించిన ప్రోగ్రామ్కి న్యూజెర్సీలో భారీగా వెయిట్ చేయడం అన్నటువంటి సంచలనం సృష్టించింది. ఇది పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. ద టౌన్ ఆఫ్ వైల్డ్వుడ్ యూజువల్లీ హ్యాస్ నో మోర్ దాన్ 5,000 పీపుల్ ఇన్ ఇట్. ట్రంప్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బిగిన్ స్పీచ్ at 5 PM. బట్ 80,000 పీపుల్ అటెండ్ ట్రంప్ ర్యాలీ ఇన్ వైల్డ్వుడ్ న్యూజెర్సీ. ఇది అక్కడి నుంచి వస్తున్నటువంటిది. అంటే ట్రంప్కి హవా పెరుగుతున్నట్టుంది. మరి అక్కడ ఉన్న అమెరికన్ మిత్రులకే తెలియాలి ఏది నిజం అన్నది.